అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మనమంతా కూడా పాటలతో ప్రభుని ఏం చేస్తూ వచ్చాం? ఆరాధిస్తూ వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మాటలతో ప్రభుని జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధిస్తాం. పాటలు పాడుతూ వచ్చాం, కానీ ఆ పాటల్లో ఉన్నటువంటి చాలా లిరిక్స్, చరణాలు ఉంటాయి. వాటిని మనం మైండ్లో పెట్టుకొని ఆరాధించాం చాలా మార్లు. కానీ ఇప్పుడేం చేస్తామంటే చరణాలే మనలో ఉంటాయి. అంటే చరణాలు రావడానికి కారణమైనటువంటి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధిస్తాం. అందుకొరకే 33వ కీర్తన మొదటి 5 వచనాలు అందరం మార్చి చదువుకుందాం. 33వ కీర్తన నేను ఒక చరణం చదువుతాను, మీరు ఒక చరణం చదవండి. 33వ కీర్తన. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. 5వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. తిరిగి మరొక లేఖన భాగం, దాని ముందు అధ్యాయమే, ముందు కీర్తననే, 32వ కీర్తన 7వ వచనం అందరం కలిసి చదువుదాం బిగ్గరగా. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ప్రభు మనకు సహాయపడినట్లు ప్రార్థనలు వేచి చూస్తాం. అందరూ ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు. మమ్మల్ని అందరూ సజీవులుగా ఉంచి ప్రభు దినాన్ని నడిపించి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ మాటలు వినడానికి, యోగ్యంగా బలవ చేయడానికి మమ్మల్ని భద్రపరిచి మీ సన్నిధి నడిపించారు. అందును బట్టి స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా పాటలు పాడి మిమ్మల్ని మయపరుస్తూ వచ్చాం తండ్రి. మరి అందును బట్టి మీకు ఎంతగానో స్తోత్రాలు. తిరిగి ప్రభా మీ వాక్యంలో నుంచి మిమ్మల్ని ఆరాధించడం కొరకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటగా, పరిశుద్ధాత్మదేవ మాలో మీ మాటల నుంచి యథార్థ హృదయంతో, ఆత్మతో, సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయపడండి. నిలబడుతున్న నేను ప్రభావ నిష్ప్రయోజకుని మీరు ఎరుగుదురు. ఎన్నో మార్లు మీకు దుఃఖాన్ని కలుగజేసిన వాడిని, ఇక్కడ ఉన్నటువంటి వారికి గొప్పగా కనిపించవచ్చు, కానీ ప్రభావ ఎన్నో మార్లు మీ దగ్గర నేను అవిధేడిగా ఉన్నానని ఒప్పుకుంటున్నాను. దయతో కనికరించి మీ సిలువ చాటును మరుగుపరచి మీ రక్తంలో నన్ను కడిగి ప్రభా యోగ్యమైనటువంటి సాధనంగా మీరు వాడుకొని సరైనటువంటి ఆరాధన మా హృదయాల్లో నుంచి మీకు వచ్చినట్లు మాకు సహాయపడతారమ్మని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభా నామంని స్తుతించి, ప్రభా చదివిన లేఖన భాగాన్ని కూడా దీవించి ఆస్వాదించమని యేసు ప్రభా నామంని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. 33వ కీర్తన మనం చూసినప్పుడు ఇక్కడ ఇందులో ప్రభుని ఆరాధించాలి అనేటువంటి ఒక మాటను కీర్తనకారుడు గట్టిగా నొక్కి చెప్తా ఉన్నాడు. చివరి 2 వచనాల్లో ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి చెప్తా ఉన్నాడు. ప్రాముఖ్యంగా 5వ వచనానికి మనం వచ్చినప్పుడు, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. మనం ఇక్కడికి వచ్చి ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని ఏదైనా ఒక మాట చేత పవిత్రులుగా, పరిశుద్ధులుగా మనం ఆరాధించడానికి మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఆయన 5వ వచనంలో మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు మనం ఈ సన్నిధిలోకి అడుగుపెట్టడానికి కూడా మనం పనిచేయం. ఆ మాట చదువుకుందాం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమించినప్పుడు మనల్ని ప్రేమించకపోతే మనకి ప్రభు ఇక్కడికి వచ్చి ప్రభుని ఆరాధించడానికి మనం యోగ్యులం కాదు. అదే కింద మాటలో చెప్తా ఉన్నాడు. దానికి ఏం కారణమవుతా వచ్చిందనంటే, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆ కారణం చేతనే మనం ప్రభు యొక్క సన్నిధిలో పవిత్రులుగా చేరి నీతిమంతులుగా, నిర్దోషులుగా ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చి ప్రభుని ఆరాధించేటువంటి వారంగా ఉంటా వచ్చాం. ప్రభుని ఆరాధించడం కొరకు మరి ఒక లేఖన భాగాన్ని చదివాం. అది 7వ వచనం 32. ఇందులో ఒక మాట రాయబడతా ఉంది, నా దాగుచోటు నీవే. ఇది రాసినటువంటి కీర్తనకారుడు దావీదు గారు. మనందరికీ తెలుసు. దావీదు గారు ఎక్కడ దాక్కుంటా వచ్చాడు చెప్పండి? చాలా మార్లు భౌతికంగా ఆ గుహల్లో దాక్కుంటా వచ్చాడు.
ఏ కారణం చేత దాక్కుంటా వచ్చాడు అంటే సౌలు తరుముతా ఉన్నాడు, శత్రువు తరుముతా ఉన్నాడు. తనను తను కాపాడుకోవడానికి ఒక కొండ, ఒక కోట అయినటువంటి ఒక గుహ, అక్కడ తనను తను దాచుకుంటా వచ్చాడు. కానీ దావీదు యొక్క కీర్తన రాయబడింది ఆయన భౌతికంగా దాయబడినటువంటి స్థితిని బట్టి కాదు. ఇక్కడ చూస్తే దావీదు తనకున్నటువంటి ఆ స్థితిలో తను దాచబడతా వచ్చాడు. ఆ చోటు గురించే రాస్తా ఉన్నాడు. నా దాగుచోటు, ఎవరు ఈ దాగుచోటు అని అంటే మనకు తెలుసు. దావీదు భౌతికంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తనను దాచాలంటే ఆ కొండ ఎలా ఉండాలి? మనకంటే హైట్ తక్కువ ఉండాలా? మనల్ని బయట కనపరిచేదిగా ఉండాలా? మనల్ని దాచాలంటే ఏముండాలి? మనల్ని మరుగు చేయాలి. మొత్తానికి మనల్ని కవర్ చేసి మనం కనపడకుండా చేయాలి. భౌతికంగా సౌలు కనపడకుండా అక్కడ తను దాచబడతా వచ్చాడు. కానీ తన ఆత్మీయమైనటువంటి స్థితిలో ఈ 32వ కీర్తనలో ఒక 5 దశలు మనం చూసినప్పుడు తను మొట్టమొదటిగా పాపం చేసినటువంటి వాడిగా ఉంటాడు. పాపం చేసినటువంటి తను ఆ యొక్క పాపానికి ఉన్నటువంటి దానివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని కూడా అనుభవిస్తాడు దావీదు. ఫలితం అనుభవించిన తర్వాత ప్రభువుకి ప్రార్థన చేస్తాడు, యథార్థంగా ఒప్పుకుంటాడు. ప్రభు, నేను పాపం చేశాను, నన్ను క్షమించని ఒప్పుకున్న తర్వాత దేవుడు తనని క్షమిస్తాడు. అంటే క్షమాపణ లభించింది. క్షమాపణ లభించిన తర్వాత ఆనందంతో ప్రభువుకి ఈ కీర్తన రాస్తాడు. చివరిగా నా జీవితంలో ఏం జరిగింది, నా ఆత్మీయస్థితిలో నేను ఎటువంటి పాపం స్థితి నుంచి వచ్చాను, ఎక్కడ దాక్కున్నాను అనేటువంటి జ్ఞాపకం మనకు చేస్తూ మనతో పంచుకుంటూ ప్రభువుని ఆరాధిస్తాడు దావీదు. ఇక్కడికి వచ్చినటువంటి మన జీవితాల్లో కూడా ప్రభువుని మనకొక దాగు చోటుగా ఉంచుకున్నటువంటి వారంగా మనం ఉంటా వచ్చాం. లేదా చెప్పండి? కూడా మనందరం కూడా ఆయన భౌతికంగానేమో ఎదుల్లాం గుహలో దాక్కుంటా వచ్చాడు. ఆత్మీయంగా తను పతనమైనటువంటి స్థితిలో యేసుప్రభు వారి చాటుగా దాక్కున్నటువంటి వాడిగా దావుదుంటా వచ్చాడు. మన జీవితాల్లో కూడా మనం ఆ విధంగా దాగినటువంటి వారంగా వచ్చి చాలా మార్లు ఏదైనా మనం తప్పు చేసినప్పుడు కానీ, తప్పించుకోవాల్సి వచ్చినప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే మనల్ని ఎవరు దాచగలరు, మనల్ని ఎవరు కవర్ చేయగలరు అనేటువంటి ఆలోచన మనం తీసుకొస్తాం. మా చిన్నప్పుడు ఎక్కువగా మేము పల్లెటూరులో ఆడుకునే సమయంలో ఇట్లా ఎలుగులు ఉంటాయి, ఇట్లా ప్రహరీ గోడలు ఉండవు. ఎలుగుల వెంబడి ఎక్కువగా పల్లెటూరు కాబట్టి పశువులు అవి ఉంటాయి, గడ్డి వాములు అవన్నీ ఒక ఖాళీ ప్రదేశంలో ఉంచి మళ్ళీ ఒక ఇల్లు అట్లా ఉంటుంది. మేము ఆడుకునే క్రమంలో ఆ గడ్డి వాములో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ గడ్డి వాములో మాకు చాలా దొరుకుతూ ఉండేవి. అంటే ఎవరైతే వాటితో వ్యాపారం చేసేవాళ్ళు లేకపోతే మరి లబ్ధి కోసం ఏం చేసేవాళ్ళు మాకు 2 కనిపిస్తూ వచ్చాయి. ఒకటి టేకు దిమ్మలు కనపడతా ఉండేవి, దాంట్లో దాచిపెట్టేవాళ్ళు. రెండవది అక్కడ మద్యాన్ని ఎక్కువగా విక్రయిస్తారు. దానికి సంబంధించినటువంటి ప్యాకెట్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. సడన్గా రైడ్స్ వస్తాయి, ఇది ఆఫ్ కోరల్ రైడ్స్ వస్తాయి, తర్వాత ఫారెస్టల్ రైడ్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఊహ ఏంటంటే మనం ఇందులో దాస్తే దొరకదు అని. కొన్ని మార్లు దొరికిన సందర్భాలు ఉన్నాయి, కొన్నిసార్లు దొరకకుండా కూడా వాళ్ళు తప్పించుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడుంటే నాకున్నటువంటి సొమ్ముని నేను దాచుకోగలనేటువంటి ఆశ. వాళ్ళు దాచుకోవడానికి ఆ దాచబడినటువంటి ప్రదేశానికి ఉన్నటువంటిది ఏంటంటే మరుగైనటువంటి స్థలం. అంటే వాళ్ళు దేన్నైతే అక్కడ పెడతా వచ్చారో దాన్ని దాచగలిగేటువంటి సామర్థ్యం అక్కడ ఉన్నటువంటి ఆ చోటుకుంది. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటిగా దాచబడినటువంటి యేసుప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనల్ని దాచడానికి కొండగా చాలా కీర్తనలో మనం చదువుతాం. ఆయన మన ఆశ్రయదుర్గం, మన కొండ, మన కోట, మన నివాసం ఉండేటువంటి స్థలం, మనల్ని కాపుగాచేటువంటి దేవుడు, వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుడు భౌతికంగా దావీదుకి ఒక గుహలో ఏ విధంగా భద్రపరిచాడో మనల్ని ఆ విధంగా భద్రపరిస్తే భౌతికంగా కొంతకాలం మన జీవితాన్ని మనం ఎలా తీసుకుంటాం భూమి మీద. కానీ నీతి న్యాయాలు అనేటువంటి యెహోవా దేవుని వల్ల జరగాల్సిన సమయం వచ్చినప్పుడు మనమంతా కూడా ఈయనకున్నటువంటి గుణలక్షణాలని మనం జ్ఞాపకం చేసుకోపోతే, ఆయన గుణలక్షణాలే మనల్ని దాచకపోతే మనందరం కూడా ఏమైపోతామనంటే దాచబడం. యథార్థంగా ప్రభు యొక్క తీర్పులో కావచ్చు, సాతానికే కావచ్చు, లోకానికే కావచ్చు బయలైపోతాం మన పాప స్థితి. కాబట్టి మన దాచబడినటువంటి ఈ దేవుడు పరిశుద్ధుడు, కపటం లేనటువంటి వాడు, పాపం ఎరిగినటువంటి వాడు, ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి దేవుడు. ఆయన గురించినటువంటి పరిశుద్ధతను బట్టి కానీ, ఆయనకున్నటువంటి మహిమా స్వరూపాన్ని బట్టి కానీ
మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మోషే దగ్గర నుంచి మొదలుకొని చివరి యొక్క పుస్తకం రాసినటువంటి యోహాను వరకు చెప్తారు, ఆయన స్వరూపాన్ని నేను చూసి ఏమైపోతా వచ్చాను, నేను చచ్చిన వాడి వలె అయిపోతా వచ్చాను. ఇటువంటి స్వరూపం కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను తనలో దాచుకోవడానికి శరీర రక్త మాంసాలు కలిగి ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసు ప్రభుగా మనం చూస్తాం. ఇక్కడికి వచ్చిన మనం ప్రభుని ఆరాధించడానికి మన ముందున్నటువంటి కొన్ని కారణాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే యేసు ప్రభులో మనం దాచబడతా వచ్చాం. దాచబడడం వల్ల మనం ఏం మేలు పొందుతూ వచ్చాం? ఆయన కలిగినటువంటి గుణలక్షణాలే మనల్ని దాస్తా వచ్చాయి. ఆయన యొక్క క్యారెక్టర్ మాత్రమే మనల్ని దాస్తా వచ్చింది. ఆయన చూపినటువంటి ప్రేమ, మనం చదువుకున్నటువంటి ఈ లోకమంతా తను విస్తరించినటువంటి ఈ యొక్క కృప మనల్ని కవర్ చేస్తూ వచ్చింది. ఈ యొక్క యేసు ప్రభు వారిలో మనం దాక్కోవడం ద్వారా ఎటువంటి మేలు పొందుకుంటూ వచ్చామో మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే కొన్ని సంగతులను బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తాం. మనకు తెలుసు మోషే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుంచి వేరు చేసి తీసుకొని వస్తాడు. తీసుకొచ్చిన తర్వాత నిర్గమకాండంలో దేవుడు ఒక మాట అంటాడు. ఆ మాట ఒకసారి చదవండి. 19వ అధ్యాయం 4వ వచనం. నిర్గమ కాండము 19వ అధ్యాయం 4వ వచనం. ఇది ఎక్కడ మోసాడంట? ఐగుప్తు ప్రజల్లో నుంచి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి, వాని బానిసత్వంలో నుంచి విడిపించడానికి ఆయన ఏం చేస్తా వచ్చాడంటే గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చాడు. అంటే ఇక్కడ చెప్పాలంటే ఎవరితో ఏ సంబంధం లేకుండా, అసలు చేతికి మట్టి అంటకుండా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా దేవుడు ఆ గద్ద రెక్కల మీద తీసుకొని వచ్చాడు. కానీ మన వరకు వచ్చే వరకు దేవుడు అంటాడు 91వ కీర్తన 91వ కీర్తన 4వ వచనం. చూడండి, వాళ్ళని గద్ద రెక్కల మీద తీసుకొచ్చినటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తా వచ్చాడంట? కప్పాడు. అంటే మనం ఎక్కడ దాక్కున్నాం? మనంటే ఆయన రెక్కల చాటున దాక్కున్నాం. ఎప్పుడైతే ఆయన రెక్కలు మనల్ని మరుగు చేయలేదో, మనల్ని దాచలేదో, మనందరం కూడా కొన్నిటికి పాత్రలు అవుతాం. ఆయన యొక్క రెక్కల్లో దాచబడినటువంటి మనం పొందినటువంటి మేలులను బట్టి, ప్రభువా నువ్వు నన్ను దాచబట్టి, నీ రెక్కల మాటున నేను దాగబట్టి ఈరోజు నేను ఇక్కడ నిన్ను ఒక నీతిమంతుడిగా, ఒక పరిశుద్ధునిగా, రక్షణ పొందినటువంటి ఒక విశ్వాసిగా నేను ఆరాధించగలుగుతున్నానని మనం ప్రభువుని ఆరాధిస్తాం. అందుకే యేసు ప్రభు వారు కూడా ఒక మాటను వాడతాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనం. ఇది దేవుని యొక్క ఉద్దేశం ఇజ్రాయెల్ ప్రజల పట్ల అయితే, వారి పట్ల వారికి ఉన్నటువంటి అవిధేయత పట్ల కఠినపరచబడినటువంటి కారణం చేత అన్యులైనటువంటి మనకు రక్షణ ఇవ్వడం కొరకు వారి హృదయాలు కఠినపరిచినటువంటి దేవుడు ఎగ్జాక్ట్గా మన జీవితాల్లో కూడా కోడి తన రెక్కల్లో కాచుకున్నట్టుగా మనల్ని కాచడం మనం చూస్తాం. ఆయన రెక్కల్లో కాచినట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటి సంగతిలోకి మనం వస్తే ఇదే 32వ కీర్తన. ఆయన యేసు ప్రభు వారిలో మనల్ని దాచడం ద్వారా మనం పొందినటువంటి కొన్ని మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటే 32వ అధ్యాయం 1వ వచనం. మొదటి వచనం చాలేము. తన అతిక్రమములకు పరిహారము, రెండవదిగా పాపమునకు ప్రాయశ్చిత్తము. రెండూ జరగాలి మనిషికి. జరిగితే ఆ మనిషి ఏమవుతాడంట? ఆయన రెక్కల చాటున దాచబడినటువంటి మనం మొట్టమొదటిగా పొందుకున్నటువంటి మేలేంటంటే, ఈ కారణం బట్టి ప్రభువును మనం ఆరాధిస్తాం. మన అతిక్రమలకు పరిహారం దొరికింది, మన పాపమునకు ప్రాయశ్చిత్తం దొరికింది. ఎంత గొప్ప విషయం అంటే, నువ్వు నేను మన గత జీవితంలో ఎన్నో మార్లు దేవుని దుఃఖపెట్టినటువంటి వారము, మన పాపపు స్థితిని పెట్టి ఆయన యొక్క సన్నిధికి చేరలేనటువంటి వారము. మరి మన పాపాలు ఏమైనా మనం ఒప్పుకుంటాం అనుకున్నప్పుడు, ఆయన దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు మనకు సరైనటువంటి పశ్చాత్తాపం, పాప పరిహారం జరగాలనంటే మనకి తెలుసు పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడాలి. అటువంటి సమయంలో ఆయన ఈ భూమి మీదంతా కూడా ఎదుగుతూ వచ్చాడు. ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. నా పాపాలను ఆయన యొక్క రక్తంలో కడగడానికి ఇష్టపడినటువంటి దేవుడు మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడిగా మనం చూస్తాం.
అందుచేతనే లేవికాండంలో కూడా మనం చూస్తాం 17వ అధ్యాయం 11వ వచనంలో, రక్తము మనిషి దేహానికి ప్రాణము, ఆ యొక్క రక్తం ద్వారా, ఆ రక్తాన్ని అక్కడ బలిచ్చడం ద్వారా మనుషుల పాపాలన్నిటికి కూడా ఏమొస్తుందంట? ప్రాయచిత్తం వస్తుంది. మనుషుల అది కొంతకాలమే వస్తూ ఉంది. కానీ దేవుడు రెండవ భాగంలో మనం చూసినప్పుడు ఆయన మన పాపమునకు ప్రాయచిత్తము అంటే మన మీద సంపూర్ణంగా అసలు ఏ విధమైనటువంటి పాపము లేకుండా తీసివేసినటువంటి వాడిగా మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన మనకు గొప్ప ధన్యతనిస్తా వచ్చాడు. ఇదొక ధన్యత అయితే ఇక్కడ చూసినటువంటి ఆయనలో మనం దాక్కున్న కారణం చేత మనందరికీ కలిగినటువంటి మొట్టమొదటి ధన్యత ఏంటంటే ఆయన మన పాపాలన్నిటినీ కూడా క్షమించినటువంటి దేవుడుగా, ప్రాయచిత్తాన్ని ఇచ్చినటువంటి దేవుడుగా మనం చూస్తాం. ఎన్నో లేఖన భాగాలు మనం చూస్తాం. 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం, కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము, చూడండి ఎంత అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేస్తా వచ్చాడు. అతను అంటే యేసు ప్రభు వారే తనను తాను మన అపరాధాల కొరకు పరిహారార్థ బలిగా చేసుకుంటా వచ్చాడు. ఒక ప్రధాన యాజకుని యొక్క మరి ఆ యొక్క స్థితిలోకి వచ్చి మనలందరి కొరకు, మన పాపాలన్నిటి కొరకు ప్రాయచిత్తం చేయటం కొరకు ఆయన ఆ కలవరి శిలువలో కాచినటువంటి రక్తంతో మనందరి పాపాలను తీసివేసినటువంటి దేవుడిగా మనం చూస్తాం. ఇది మొట్టమొదటి ధన్యత అయితే, ధన్యతలో రెండవది మనం చూస్తాం. 2వ వచనం 32వ కీర్తన 2వ వచనం 32వ కీర్తన 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ విషయానికి వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారిలో మనం దాక్కోకపోతే ఎట్లుంటుందంటే, పిల్లలు దాగుడు మూతలు ఆడుతూ ఉంటారు. ఆ దాగుడు మూతలు ఆడే క్రమంలో వాళ్ళకి మంచి ప్రదేశంలో దాక్కుంటే కనబడరు, నేను బాగా ఆడానుకుంటారు. ఎప్పుడైతే వారు ఒక కదిలేటువంటి ఒక ప్రదేశం లేదా ఏదో ఒక వెహికల్ దగ్గర ఎక్కడో వాళ్ళు ఉన్నంతసేపు మరుగుంటుంది, ఆ పిల్లలు దాక్కున్న తర్వాత వీళ్ళని ఎవరైతే పట్టుకోవాలని వస్తారో వాళ్ళు వచ్చే లోపు వీళ్ళు దేని కింద దాక్కున్నారో ఆ వెహికల్ వెళ్ళిపోయింది అనుకోండి, దాక్కున్న పిల్లాడి పరిస్థితి ఏంటి చెప్పండి? దాక్కున్న పిల్లాడు ఏమనుకుంటాడని, దాక్కున్న అనుకోని వాడిని దొరకట్లేదని చాలా జాగ్రత్తగా ఉంటాడు. అది వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే తనను వెతుకుతా వచ్చారో ఆ పిల్లాడికి ఎట్ట కనబడతాడు చెప్పండి? ఏ అడ్డు లేకుండా ఇక్కడికి వచ్చిన మాట మనం చూస్తే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడ్డాం. అసలు ఏ విధంగా జరుగుతుందో చెప్పండి? అది యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ విధంగా చూస్తే అసలు మనలో నిర్దోషత్వం ఎక్కడిది? దోషాల చేత నింపబడినటువంటి మనము మనుషుల చేత కాదు. ఇక్కడ ఈ మాట చూస్తే యెహోవా చేత నిర్దోషులమని ఎంచబడతా వచ్చాం. ఎంత ప్రాముఖ్యమైన సంగతి చూడండి. యేసు ప్రభువారిలో మనం దాచుకున్న కారణం చేత, దాచబడ్డ కారణం చేత ఆయన మనకిచ్చింది ఏంటంటే, యెహోవా చేతనే నిన్ను నన్ను నిర్దోషి అని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు నిర్దోషివి, నీలో పాపం లేదు. ఇక్కడికి వచ్చినటువంటి నేను కానీ, దిలీప్ అన్న కానీ, రాజేష్ అన్న కానీ, ఎవరిలో కానీ దేవుడు యెహోవా దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, నువ్వు నిర్దోషం అని పిలుస్తూ ఉన్నాడు. మన జీవితం, మన పూర్వ జీవితంలోకి వెళ్ళి చూసినప్పుడు అసలు ఒక్క పని కూడా మనం ఆలోచించుకున్నప్పుడు నేను నిర్దోషణ అనే ఆలోచన మనకు వేస్తుంది. కానీ ఎలా ఈ నిర్దోషత్వం వచ్చింది అంటే, ఆయన మనల్ని తన రెక్కలతో దాస్తా వచ్చాడు. ఆయన తన రెక్కలతో దాచుట ద్వారా, ఆయన రెక్కల మాటున ఉన్నటువంటి మనము, తనలో ఉన్నటువంటి నీతి, తనలో ఉన్నటువంటి పరిశుద్ధత, వాటిని చూసినటువంటి దేవుడు నిన్ను చూడట్లే, నీ నా జీవితాలు చూడట్లే, నీ నా హృదయాలు చూడలే. వీటన్నిటినీ మనల్ని దాచినటువంటి యేసు ప్రభువు క్షమించడం చేత, ఆయన కలవరి శిలువలో కాచినటువంటి రక్తం చేత ఆయన మనల్ని కవర్ చేస్తూ వచ్చాడు. ఎంతసేపు యెహోవా దేవుడు చూస్తూ ఉన్నప్పుడు, ఆయన కోపగించుకోవాలనుకున్నప్పుడు మన మీద కనిపించేది ఏంటంటే కరుణ, ప్రేమ, జాలి, పరిశుద్ధత, నీతి కనిపిస్తూ ఉంది. ఎక్కడ మనల్ని దేవుడు దోషి అంటాడు చెప్పండి? ఎంత గొప్ప ధన్యత. రెండోదిగా ప్రభువుని మనం ఆరాధించడానికి ఆయన ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప మేలు దాచబడడం ద్వారా నిర్దోషాన్ని మనం ఎంచబడతా వచ్చాం. మూడోదిగా మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, చూడండి, తెలియక చేసినటువంటి పాపాలు కాదు ఇవి, తెలిసి చేసినటువంటి పాపాలు. తెలిసి చేయడం ఏంటంటే, ఆ పక్కనోడు పాపం చేస్తాడు, ఆడు పాపం చేసినప్పుడు వాడు పొందే ఎంజాయ్మెంటు, ఆ కిక్కును చూసి మనం ఏం చేస్తామంటే మనలో ఉన్నటువంటి స్వభావ సిద్ధంగా
వాడు టీవీయే కాదు, ఏదో పాప కార్యం సిగరెటే కావచ్చు, ఇతరులను మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే కావచ్చు, చూడడమే కావచ్చు, దొంగతనం కావచ్చు, ఏ రకమైనటువంటి పాపమైనా సరే లోకంలో ఉన్నటువంటి వారిని మనం చూస్తూ మనలో ఉన్నటువంటి స్వభావ సిద్ధముగా మనం దేనికి పాత్రులమైతే వచ్చాం? దైవోగ్రతకు పాత్రులమైతే ఆయన ఉగ్రత వస్తే మనిషిని ఎవడు ఏ విధంగా కాపాడబడతాడు చెప్పండి? జెఫన్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ చూడ గ్యారంటీ లేదు. ఎప్పుడు గ్యారంటీ లేదు అనంటే ఎప్పుడు గ్యారంటీ లేదంట? మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరిస్తే కూడా గ్యారంటీ లేదు. దేనికి గ్యారంటీ లేదు? ఉగ్రత తప్పిపోవడానికి గ్యారంటీ లేదు. మరి పాప పిల్లలమైనటువంటి మనము, ఉగ్రత పుత్రులమైనటువంటి మనము, దైవోగ్రతకు పాత్రులమైనటువంటి మనము మన ఇష్టానుసారంగా జన్మతః వచ్చిన పాపం మాత్రమే కాకుండా మన సొంతానికి మనం మన తలంపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన క్రియల ద్వారా ఇష్టపూర్వకంగా తెలిసి చేసినటువంటి పాపాలు దేవుని యొక్క పిలుపులోకి, దేవుని యొక్క ప్రణాళికలోకి రాకముందు ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనందరం కూతురులమై కూర్చొని ఉన్నాం అక్కడ. ఇక నెక్స్ట్ నెంబర్ మందే, టోకెన్ నెంబర్ మందే. ఏంటంటే పిలిస్తే ఆ ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఆ ఉగ్రతలో నువ్వు నేను నాశనం అయిపోవడమే తప్ప మరణించిన తర్వాత నీకు మరొక జీవం అంటే లేదు, నీలో జీవమే లేదు. నరకానికి పాత్రుడైనటువంటి మన జీవితాలు, ఉగ్రతకు పాత్రులమైనటువంటి మన జీవితాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం దాచబడ్డాం కదా యేసుప్రభువారిలో దాచబడినటువంటి కారణం చేత ఆ ఉగ్రత అంతా కూడా ఆయన మీదకి వస్తూ ఉంది. నా అకౌంట్లో నుంచి డబ్బులు దిలీప్ అనే అకౌంట్లోకి మారిపోతూ ఉన్నాయి. నా అకౌంట్లో 1 లక్ష రూపాయలు క్యాష్ ఉంది, దిలీప్ అనే అకౌంట్లో క్యాషే లేదు. యేసుప్రభువారు ఎప్పుడైతే ఆయన రెక్కల చట్టం మనల్ని కాపాడుతూ వచ్చాడో, ఆ ఉగ్రత సమీపించినప్పుడు ఆ కలవరి సిలువలో ఆయన రక్తాన్ని కారుస్తూ, ఆ కొరడా దెబ్బలు తింటూ కలవరి కొండపైగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఘోరమైనటువంటి ప్రతి శ్రమ, ఆయన ఒంటి మీద కొట్టే ప్రతి దెబ్బ కూడా పాపంతో ఒకప్పుడు నిండిపోయినటువంటి మన కొరకు ఆయన చెల్లించినటువంటి క్రయంగా మనం చూస్తూ వస్తాం. ప్రతి దెబ్బ నీ కొరకు తిన్నదే, నా కొరకు తిన్నదే. ఆయన నిన్ను మరుగు చేసినటువంటి, ఆయన నిన్ను దాచినటువంటి కారణం చేత ప్రతి దెబ్బ తను తింటా వచ్చాడు. ఆయన కలవరశిలకి ఎక్కే క్రమంలో ఆయన 14 సార్లు కింద పడ్డాడంట. సిలువను మోయలేక, దెబ్బలను తట్టుకోలేక 14 సార్లు కింద పడితే తీసి తిరిగి ఆయన లేపి పెట్టే ఇది కూడా లేదు. నిర్దాక్షిణంగా కొడతా ఉంటే అదే బరువును మోసుకొని వెళ్తూ ఉన్నాడు. 14 సార్లు పడ్డప్పుడు ఆయన అనుకొని ఉండొచ్చు, ఏంటి నాకు ఈ బరువు అని. కానీ దేవుడు వదిలిపెట్టల, నడవడం ఆపల, కొండెక్కకుండా ఆగల, కలవరి సిలువను ఎక్కాడు, ప్రాణం పెట్టాడు, మొత్తం రక్తం అంతా నీ కొరకు దారబోసాడు. ఈరోజు ఇక్కడ ఆ ఉగ్రత అంతా కూడా తన మీద పోయింది. ఇక్కడ మనం ఎలా ఉంటా వచ్చామనంటే నీతిమంతులుగా మారబడతా వచ్చాం. 2 కొరింథీలో అదే మాట రాస్తాడు 5వ అధ్యాయంలో. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా ఏం చేశాడంట? మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగునటువంటి ఆయనను మన కోసం పాపంగా చేసింది. ఆయనలో ఏ కపటం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు తన మీద కపటాన్ని చూపిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కడు ఉమ్మి వేస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కడు హింసిస్తూ ఉన్నాడు. చివరికి తనతో తిరిగినటువంటి శిష్యులు కూడా తను వదిలిపోయారు. ప్రతి ఒక్కరు తను తప్పు చేశాడు, నేరం చేశాడు, సిలువేయండి అంటా ఉన్నారు. ఇవి ఎవరు ఏనంటే మన పాపాలే, మన దోషాలే. మనలో ఉన్నటువంటి మరి మనకున్నటువంటి ప్రతి పాప సంబంధమైనటువంటి స్థితిని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడలేము. అందుకే బైబిల్ చెప్తా ఉంది, నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి ఏం చేయాలి అనుకున్నప్పుడు యోబు గ్రంథంలో యోబు కూడా చెప్తా వస్తాడు, స్త్రీకి పుట్టినవాడు ఏ విధంగా అవ్వగలడు చెప్పు, నీతిమంతుడు కావడానికి అవకాశం లేదు. ఒక మాట చదువుతాను రండి. యోబు 25:4. ఏ విధంగా కాగలడు? అవకాశమే లేదు. కానీ మనం నీతిమంతులం అయ్యాము, ఆయన ఉగ్రత నుంచి తప్పించుకున్నాం. ఆయనలో దాక్కున్న కారణం చేత మనం ఆ ఉగ్రత నుంచి తప్పించుకున్నాం. ప్రభువా, నేను ఒకప్పుడు ఉగ్రతకు పాత్రుని,
కానీ నీ ప్రియకుమారుడు యేసు ప్రభువారిని నా కొరకు ఈ భూమి మీదకి పంపించి నన్ను కవర్ చేసావు. కోడి తన రెక్కల్లో ఏ విధంగానైతే కాపాడుతూ వచ్చిందో ఆ ఉగ్రత సమయంలో ఆ ఉగ్రత అంతా కూడా నా మీదకి రావాలి. కానీ నీ ప్రియకుమారుడు యేసు ప్రభువారు తనకున్నటువంటి పరిశుద్ధత, తన నీతి, ఇవన్నీ నన్ను కప్పుంచడం ద్వారా ఆయన నీతినే నా నీతిగా నువ్వు చూసి నా మీదకి శిక్ష రాకుండా నాకు పడాల్సిన ప్రతి శిక్షను తన మీద వేస్తూ వచ్చావు. ఆ యొక్క కారణం బట్టి మనం ప్రభుని ఆరాధిస్తాం. ఇందులో 53వ అధ్యాయం ఒక 8-4 వచనాలు మనం చదువుకుందాం. 53వ అధ్యాయము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనము 4వ వచనం. ఆయనకు వచ్చిన తీర్పు ఎటువంటిదంట? అన్యాయపు తీర్పే. అది ఆయనకు రావాల్సింది కాదు, మనకు రావాల్సినటువంటి తీర్పు. అతడు కొనుపోబడెను, అతడు 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. ఆ కలవరి కొండ మీద ఆయన పడ్డ ప్రతి దెబ్బ, మోసిన కలవరి సిలువ ఎక్కడ వదిలిపెట్టకుండా ఆ కార్యానంతరినీ సంపూర్ణం చేస్తూ వచ్చాడు. చూసావా, ఆయన భరించాడు, నీ కొరకు నా కొరకు భరించాడు. ఈ కారణాన్ని బట్టి మన ప్రభుని ఆరాధిస్తాం. తర్వాత 3వదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 61వ కీర్తన 3-4 వచనాలు. తర్వాత మనం చూసినట్లయితే మొదటిగా మనం ఆయన మనకిచ్చినటువంటి ధన్యతలను చూస్తూ వచ్చాము. రెండవదిగా ఆయన మరి మనల్ని ఉగ్రత నుంచి తప్పించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. మూడవదిగా మనం చూసినప్పుడు ఆయన దేని నుంచి మనల్ని తప్పించేవాడు? శత్రువుల ఎదుట బలమైనటువంటి కోటగా. శత్రువు అయినటువంటి సాతాను ముందు ఆయన బలమైనటువంటి కోటగా ఉంటా వచ్చాడు. ఎప్పుడైనా మన కోడిని అబ్జర్వ్ చేస్తే తన పిల్లల్ని తనలో దాచుకొని ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు వస్తే ఏం చేస్తుంది చెప్పండి? పిల్లల్ని తన వెనక్కు తోస్తూ తను ముందుగా వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగానే యేసు ప్రభువారు ఆ శత్రువు దాడి చేయాలన్నప్పుడు వాడి దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క బలం ఏంటంటే మరణం యొక్క బలం వాడి దగ్గర ఉంది. ఆ బలంతో మన దగ్గరికి రావాలనుకున్నాడు. కానీ మనం దాచబడినటువంటి యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చారనంటే, ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అది ఆ యొక్క మరణ భయం చేత సాతాను మనల్ని ఏం చేద్దామని వచ్చాడంటే, ఆ భయంతో మన ప్రభు చెంతకు చేరకుండా, ప్రభు ఉగ్రత నుంచి తప్పించుకొనకుండా, ఆ మరణ భయం చేతే మనం చనిపోయినప్పుడు ఈ కుమారుడు యేసు ప్రభువారు అంటే దేవుని యొక్క సన్నిధిలో చేరకుండానే నరకంలోకి తీసుకెళ్లాలనేటువంటి సాతాను ప్లాన్ని, తనకున్నటువంటి బలమైన మరణాన్ని మన మీదకి రాకుండా యేసు ప్రభువారు అడ్డుపడతా వచ్చాడు. ఆయన కోటగా ఉండి, ఆ శత్రువుకి ఆయన కోటగా ఉండి, ఆ మరణాన్ని తను తీసుకొని సజీవుడైనటువంటి దేవుడు మరణం ఆయన్ని ఏం చేయలేకపోతా వచ్చింది. అందుకే కొరింథీ పత్రికలో మనం ఒక మాట చదువుతాం. 2వ కొరింథీ 15వ అధ్యాయము 54వ వచనం. 2వ కొరింథీ 15వ అధ్యాయము 54వ వచనం. చూడండి, మరణాన్ని గెలిచినటువంటి యేసు ప్రభువారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఓడించేశాడు. కలవరి సిలువలో సంపూర్ణంగా మరణాన్ని ఓడించాడు. మన మీదకి వచ్చింది, ఆయన మనల్ని కాపుగాచాడు, మనల్ని దాచాడు, మన మీదకి వచ్చినటువంటి మరణాన్ని ఓడించాడు. ఇప్పుడు మరణానికి మన మీద ఏ విధమైనటువంటి అధికారం లేదు, మన మీద గెలవలేదు, ఓడిపోయింది. ఎందుకనంటే మనం యేసు ప్రభువారిని విశ్వసించాము, ఆయన మన కొరకు దాన్ని గెలిచాడు. ఆ కారణం చేత మనంతా ఏమైతే వచ్చామంటే ఆ మరణ భయం నుంచి మనందరం కూడా తప్పించబడతా వచ్చాం. మన పాపానికి మనం పొందే జీతం ఏంటంటే మరణం. ఆ మరణం అనేటువంటి బలాన్ని తీసుకొని వచ్చాడు సాతాను. ఆయనలో దాచబడిన కారణం చేత ఆయన మరణాన్ని జయించాడు, ఆ విజయాన్ని మనకిచ్చాడు. తద్వారా మనకు మరణ భయం లేదు. మన శరీరాన్ని వదిలిపెట్టచ్చు, కానీ ఒకప్పుడు ప్రభుత్వం మనం ఉంటాం. ఈ గొప్ప నిరీక్షణ మనకి ఇస్తా వచ్చాడు. ఇందుకు మనం ప్రభువుని ఆరాధిస్తాం. ప్రభు, నేను ఎటువంటి వారిని? మరి మీరు నీతిగల న్యాయాధిపతి. ఆయన నీతిగల న్యాయాధిపతి అని చెప్పడానికి ఒక్క రీజన్ మనకు చాలు. ఆదాము అవ్వలు ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నారో చెప్పండి సృష్టిలో? ఆదాము అవ్వలు ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నారో చెప్పండి? దేవుడు ఉన్నాడు, తర్వాత ఆదాము
అవ్వలు ఉన్నారు, జంతువులు, సృష్టి ఉంది. బహుశా మరి అప్పుడే అపవాది వాడైనా ఎక్కడో ఏదో మూల వాడు ఉండుంటాడు. అంటే వాడే కదా చెప్పింది ఇదంతా. వాడిని మాటతో వారించడం దేవుడికి పెద్ద విషయం కాదు. ఒక మాట చిన్న తప్పే చేశాడు కదా. ఇప్పుడు మనకి ఇష్టమైన కుక్క పిల్లనో దేన్నో తీసుకొస్తాం, పెంచుకుంటాం, మనకు బాగా ఇష్టం, మనుషుల కంటే ఎక్కువగా దాన్ని ఇష్టపడతా ఉంటాం, పెంచుకుంటాం. ఆ తప్పు చేసినా, ఇంట్లో ఎక్కడైనా పోయకుండా చోట ఏం చేసినా కడిగేస్తాం, తిరిగి మనం దాన్ని పెంచుకుంటాం, వదిలివేయం, బయటికి పంపించేయం. కానీ మనిషి దేవుని దృష్టిలో చూసినప్పుడు అసలు చాలా పనికిమాలిన వాడు మనిషి. ఎంత పనికిమాలిన వాడు అంటే చాలా మార్లు చెప్తావు, దుమ్మి లాంటి వాడు, ధూళి లాంటి వాడు, తాసు మీద ధూళి ఉఫ్ఫను ఊస్తే వెళ్ళిపోయేటువంటి మనిషిని దేవుడు ఏం చేస్తా వచ్చాడనంటే, సరలే తీసుకొచ్చి పెడదాం, అయిపోయింది అనుకోలే. ఆయనలో ఉన్నటువంటి నీతి, ఆయన న్యాయం విషయంలో ఎంత నీతిగల న్యాయాధిపతి అంటే, అక్కడ సాతాను కాదు, ఆయన నీతి తప్పలేదు, న్యాయం తప్పలేదు. కానీ నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు నీ పట్ల కృప చూపడం కూడా ఆపలేదు. అక్కడే చేయొచ్చు, వాళ్ళందరికీ ఆ పాపానికి పరిష్కారం దేవుడు చేయొచ్చు ఒక మాటతోనే. సరే తప్పేదో చేసావులే, ఇప్పుడు జాగ్రత్తగా ఉండి ఏదైనా తోటలో అని దేవుడు చెప్పొచ్చు. ఆయన అడిగేటోళ్ళు లేరు అక్కడ. కానీ ఆయన నీతిగల న్యాయాధిపతి. అలా అని చెప్పి నిన్ను నన్ను వదిలిపెట్టల. ఆయనే కుమారుడిగా ఈ భూమి మీదకి వస్తూ వచ్చాడు. నీ ప్రతి పాపాన్ని, నా ప్రతి పాపాన్ని తనే మోస్తూ వచ్చాడు, తనే శ్రమ పొందుతూ వచ్చాడు. నీతిగా, న్యాయంగా నిన్ను నన్ను విడిపించాడు. మరణ భయం వచ్చింది, కానీ ఆ భయాన్ని తనే ముందున్నాడు, మనకు భయం లేకుండా చేశాడు. చివరిగా ఒక మాట మనం చూసుకొని ముగించేసుకుంటాం. కీర్తన 91 మొదటి 2 వచనాలు. చూడండి, మహోన్నతుని చాటున నివసించువాడే. ఎవరమైతే మనం ఆయన చాటున నివసిస్తూ ఉన్నామో మనందరం కూడా ఇప్పుడు ఆయన చాటున నివసిస్తూ ఉన్నాం. నివసించే మనందరం కూడా ఎక్కడ విశ్రమిస్తామంట? సర్వశక్తిని నీడను మనం విశ్రమించేవాడు. మనం అక్కడ విశ్రమిస్తాం. మనకంటూ ఒక విశ్రమ స్థానం ఉంది, ఒక ప్రదేశం ఉంది, పరలోకం ఉంది. అందుకే కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మన పట్ల ఎంత జాగ్రత్తను కలిగి ఉన్నాడంటే, అసలు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని మనం దాచే బంగారం కంటే చాలా జాగ్రత్తగా దాచిపెడతా వచ్చాడు. కొలసీ 3:3 మనం జ్ఞాపకం చేసుకుందాం. అది మన జీవం ఎక్కడ దాచబడ్డది? ఎందుకంటే ఇక్కడ దాస్తే నేను ఆలోచనలు మరలా మంటి శరీరము, మంటి ఆలోచనలు వచ్చి ఆ జీవాన్ని కూడా పోగొట్టుకుంటాం. ఆ జీవాన్ని పోగొట్టుకుంటే అక్కడే మనకు స్థానం లేదు. కాబట్టి ఎక్కడ దాచాడంటే దేవుడు యేసుప్రభు దగ్గర. ఆయన దగ్గర దాస్తే ఆయన ముట్టుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన మరణాన్ని, సమస్తాన్ని కూడా ఆయన అధికారంతో, ఆయనకున్నటువంటి శక్తితో తీసివేసినటువంటి దేవుడు. కాబట్టి ఆయనలో మనం దాచబడతా వచ్చాం. దాచబడినటువంటి మనం ఎటువంటి మేలు పొందుతామో, ఎటువంటి ధన్యతలు పొందుతా వచ్చామో యేసుప్రభు వారి ద్వారా మనం చూస్తూ వచ్చాం. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని మనం ఆరాధించే వరంగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక.